వెల్కమ్ బ్యాక్. పరకాల పురపాలక చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ తన అధికారాన్ని నిలబెట్టుకుంది. పరకాల పురపాలక చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 22 వార్డులున్న పరకాలలో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడంతో సునీల్ కుమార్ ఎన్నిక సులభతరమైంది. స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని హామీ ఇచ్చారు. ములుగు జిల్లా మున్సిపల్ చైర్పర్సన్ గా చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్మన్ గా షాహీన్ మీర్జా నేడు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అవడంతో మరి అప్పటిదాకా మేము మేడారం జాతరలో ఉన్నప్పటికీ సరే అన్ని రకాలుగా ఆలోచించి మాకు 10లో 12 కౌన్సిలర్స్ గా వార్డులో గెలిపించినటువంటి ములుగు పట్టణ ప్రజలందరికీ, కష్టపడ్డ నాయకులకు, కార్యకర్తలకు, నిలబడ్డటువంటి గెలిచినటువంటి నాయకులకు అందరికీ శుభాకాంక్షలు. మరి ప్రజాసేవలో ముందుండాలని కోరుకుంటూ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేసినటువంటి మరి చింతనిప్పుల భిక్షపతి గారి కుటుంబానికి, చంద్రకళకు చైర్మన్ గా, అదే విధంగా ఆసియా గారికి మరి ఇక్కడ 2 వర్గాలు 2 కమ్యూనిటీస్ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం మరి వైస్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. అంతా కూడా మళ్ళీ మా మీద నమ్మకంతో మరి మాకు అత్యధికంగా వన్ సైడ్ గా దాదాపుగా ఇద్దరులో రెబల్ మా వాళ్ళే దాదాపుగా గెలిచినటువంటి వాళ్ళు కాబట్టి అవకాశం ఇచ్చినందుకు కూడా ప్రజలకు తప్పకుండా అభివృద్ధికి కట్టుబడి ములుగును అభివృద్ధి పదంలో తీసుకెళ్లేటువంటి లక్ష్యంతో ఈసారి మేము ప్రత్యేకంగా వార్డులలో కూడా మా సభ్యులకు వాగ్దానాలు చేయడం జరిగింది. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాం, వార్డులను అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా సహకరించినటువంటి ములుగు ప్రజలకు, వ్యాపారులు కానీ, మరి పట్టణంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ, లేదా ఉద్యోగులు కానీ, యువకులు, మహిళలు, మీడియా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ తొలి మేయర్ గా బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్ గా మొహమ్మద్ అస్రఫ్ అలీ అమీర్ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ అనంతరం వారు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ కౌన్సిలర్ పాలకుర్తి సారంగపాణి ఎన్నికయ్యారు. సరే